హైవ్యూర్స్ సీనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాలలో డూప్ లేకుండా నటించి ఇబ్బందులు పడ్డాడు. అది ఆయన సినిమా బయోపిక్ వచ్చినప్పుడు మనం చూసాం. బట్ ఆ తర్వాత వచ్చిన చాలామంది డూబులతోనే నటించారు, అద్భుతంగా తీశారు. కొన్ని సందర్భాల్లో చిరంజీవి డూబ్ లేదు నేనే చేస్తాను చెప్పి కూడా చేశాడు. అలా ఇప్పుడున్న హీరోలు చాలామంది చేశారు. ఇది సినిమాల వారికి. బట్ యాడ్స్ అన్నప్పుడు కూడా డూబులు పెడతారు. బట్ కొన్ని సందర్భాల్లో డూబ్ ఏమొద్దులేండి మేమే చేస్తామంటారు. ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక యాడ్ షూటింగ్. ఆ యాడ్ షూటింగ్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అనుకోకుండా పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే స్వల్ప గాయాలతో తన బ్రతికి బయటపడ్డాడు. ప్రజెంట్ రెస్ట్ మోడ్ కావచ్చు, కొంచెం గ్యాప్ కావచ్చు అనుకోవచ్చు. వాళ్ళ టీమే ఇది చెప్పున్నారు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్, మీలో ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా చిన్నవారైనా పెద్దవారైనా, ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఇది మనకి సెట్ అయితే కాదా, మనం చేయగలమా లేదా, ఇది క్రాస్ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ముందుకు వెళ్ళండి, లేదంటే జాగ్రత్తగా ఉండండి, ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ మీరంతా చూస్తారు కదా సినిమాల్లో యాడ్స్లో, ఓ హడావుడి, అసలు కింద దూవటం మీదకు దూవటం అటు ఇటు హడావుడి. మ్యాక్సిమం అవన్నీ గ్రాఫిక్స్ ఉంటాయి, లేదా డూబులు పెట్టి తీస్తారు. అందుకే పాపం డూబ్గా నటించిన వాళ్ళు కొన్ని సందర్భాలు చనిపోతారు కూడా. వాళ్ళు రిస్కింగ్ అంతే లైఫ్, వాళ్ళు ఏం చేయలేరు ఇంకా. ఎనీవే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు.